ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 27వ తేదీన తులారాశి వారికి ఈ రోజున సాధారణమైన రోజు కాదు, మీకు ఎంతో అదృష్టం ఇచ్చే రోజు కాబట్టి ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందే రోజు. ఈ రోజును మీరు అస్సలు సమయాన్ని వృధా చేసుకోకండి. మీ భవిష్యత్తును ఎలా సరిదిద్దుకోవాలో ఈరోజు శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు జరిగే సంఘటనలు మనం పూర్తిగా ఈ వీడియోలో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. అలాగే ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే మీకు కలిసే వ్యక్తులు ఈరోజు ఏకకాలంగా మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు ఒక్కరోజు మాత్రమే మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వదు, కానీ ఇక నుండి మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇక నుండి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు. ఎలాగంటే అవి ఎన్నో అవకాశాలు వస్తాయి. మీ జీవితంలో ప్రతిరోజు మీకు ఒక అద్భుతమైన రోజులా మారుతుంది. ఎందుకంటే మీకు మంచి మంచి అవకాశాలు మీకు ఎదురవుతాయి. కాబట్టి మీరు వాటిని సద్వినియోగం చేసుకోవడం వలన ఎంతో అదృష్టం, ఆర్థికంగా లాభాలు, కుటుంబ సంతోషం అన్నీ కలిసి వస్తాయి. తులారాశి వారికి ముఖ్యంగా శివుడంటే చాలా ఇష్టం. అలాగే వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక నుండి శివుడి ఆశీర్వాదం వీరిపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. ఇది మీ జీవిత గమనాన్ని మార్చడానికి ఆ శివదైవం ఎల్లప్పుడూ తోడుంటాడు. కాబట్టి వాటిని, ఆ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీరు పాటించండి. దానివల్ల ఎంతో అదృష్టం, ఆర్థికంగా లాభాలు అన్నీ కలుగుతాయి. గతంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చూశారు, కానీ ఇప్పుడు మీ తలరాతని మీరే మార్చుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో ఎన్నో ఇబ్బందులు చూశారు, వాటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు ఆనందంగా గడిపే సమయం ఇది. మీలో చాలా శక్తి ఉంటుంది, కానీ గతంలో ఉన్న కన్నీళ్ళు, బాధలు ఇప్పుడు శక్తిహీనంగా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గతం గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళండి. ఇక నుండి ఒక నూతన జీవితం మీకు మొదలవుతుంది. కాబట్టి మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా మారుతుంది. తులారాశి వ్యక్తులు అంటేనే ఇతరులు కుళ్ళుకునేలా ఉంటుంది. అలాగే మీ జీవితంలోకి ఓ వ్యక్తి మీకు ఒక కాంతివంతంలా, ఒక సూర్యుడిలా వస్తున్నారు. వారు మీ జీవితానికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. చిరకాల మిత్రులే కావచ్చు, లేదా మీ బంధువులలో ఒక వ్యక్తి కావచ్చు, లేదా మీ ప్రయాణంలో ఒక పరిచయమే కావచ్చు, కానీ వారి వల్ల మీకు ఎంతో అదృష్టం మాత్రం వస్తుంది. లేదా ఒక మార్గదర్శకంగా కూడా రావచ్చు. వారి వల్ల మీ జీవితంలో ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే వ్యాపారంలో మీకు మంచి మంచి సలహాలు ఇస్తారు. అదేవిధంగా వ్యాపారం అభివృద్ధి చేయడానికి చాలా సహాయపడతారు. ఆ సూచన వల్ల మీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా మారుతుంది. వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారో, వారి రాకతో మీకు ఎందుకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వారు మీకు ఎందుకు సహాయం చేస్తున్నారో, రహస్యంగా ఎందుకు ఉంటున్నారో అవన్నీ ఈరోజు మీకు తెలుస్తాయి. అలాగే ఆ వ్యక్తి మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తారు. వారి ప్రేమ మీకు ఎంతో నచ్చేలా ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లోకి ఒక ముఖ్యమైన వ్యక్తి ఈ రోజున అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి వారి వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. అలాగే మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. వారి ప్రేమ మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే వివాహం అయిన వారైతే వారిని స్నేహంగా చూడండి. అలా చూడడం వల్ల మీకు జీవితంలో, భవిష్యత్తులో ఎంతో సహాయపడతారు. ఇక వివాహం కాని వారైతే మీకు ఈ రోజున ప్రపోజ్ చేయవచ్చు, లేదా మిమ్మల్ని మౌనంగా ప్రేమిస్తారు. కాబట్టి ఆ ప్రేమ మీరు అర్థం చేసుకోవాలి. వివాహం అయిన వారి స్నేహాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వారి వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక వివాహం కాని వారికి మంచి అవకాశం ఉంటుంది. మీ భాగస్వామిగా చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. కుటుంబంలో కూడా వారంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి మీ ప్రేమకు ఎలాంటి అడ్డు ఉండదు.
ఓకే. ఆ వ్యక్తి మీతో ఒక విషయాన్ని చర్చిస్తారు. దానివల్ల మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. మీకు ఆ విషయం చాలా నచ్చుతుంది. మీ మనసులో పేరుకుపోయిన సందేహాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే వారి మాటలు విన్నప్పుడు మీ మనసు సంపూర్ణంగా ఎంతో సంతోషిస్తుంది. ఏ ఇతర ఆలోచనలకు మీకు చోటివ్వకుండా పూర్తిగా వారిని మీరు నమ్మవచ్చు. ఎందుకంటే ఆ దైవం మీకోసం పంపించారు కాబట్టి. మీ జీవితంలో చాలా కష్టాలు పడ్డారు కాబట్టి మీకు ఇక నుండి ఎంతో అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నింట్లో కలిసి వస్తున్నాయి. కాబట్టి మీకు వారి మాటలను ఏకాంతంగా కూర్చొని మాటలు వినండి. దానివల్ల మీకు అన్నీ కలిసి వస్తాయి. అలాగే వారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. గతంలో భయంతో మీరు ఒక పని నిలిపివేశారు, కానీ అది ఇప్పుడు కొనసాగే అవకాశాలు వస్తాయి. వారి వల్ల, ఆ వ్యక్తి వల్ల మీకు ఎంతో ధైర్యం వస్తుంది. కాబట్టి ఎలాంటి పనిని, ఎలాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ పనిని కొనసాగిస్తారు. అలాగే పెట్టుబడుల విషయంలో ఈ రోజు నుంచి మీరు పెట్టుకోవచ్చు. ఎలాంటి విషయాలలో భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి. వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో అంతా అనుకూలంగానే ఉంటుంది. మీ తోటి ఉద్యోగులతో ఎంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఇతరుల మెప్పు కోసం బ్రతకడం మానేస్తారు. మీకు నచ్చినట్టు మీరు బ్రతుకుతారు. అలాగే కుటుంబంని ఎంతో సంతోషంగా చూసుకుంటారు. మీ తల్లిదండ్రుల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు. ఎంతో ఎదుగుతున్న మిమ్మల్ని చూసి వారు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇకపోతే మీ భాగస్వామితో ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు. మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఏ పరీక్షలోనైనా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు. జీవితం మీ చేతుల్లోనే ఉంటుందని ఈ రోజు నుండి తెలుసుకుంటారు. అలాగే ప్రతి కష్టానికి మంచి ఫలితం వస్తుందని అనుకుంటారు. అలాగే చాలా కష్టపడతారు. కష్టానికి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. దానివల్ల ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. నుండి చిన్న చిన్న సానుకూల మార్పులు ఏర్పడతాయి. కాకపోతే మీ ప్రతి కష్టానికి మంచి ఫలితాలు రావాలంటే మీరు చాలా కష్టపడాలి. ఆ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆ మార్పు వల్ల ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు. అలాగే వెళ్తారు. తులారాశి వారికి గతంలో చాలా బాధలు పడ్డారు. అవన్నీ ఇప్పుడు పరీక్ష మాత్రమే. ఇప్పుడు మంచి సమయం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి.